ఈసారి జరిగిన 97వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ నటునిగా నిలిచిన ఆండ్రియన్ బ్రాడీ ఓ చరిత్రను సృష్టించారు. ఆయన మొదటిసారిగా 2002లో ద పియానిస్ట్ సినిమాతో బెస్ట్ యాక్టర్గా ఆస్కార్ను అందుకున్నారు. అప్పుడు బ్రాడీ వయసు 29 సంవత్సరాలు. అంత పిన్న వయసులో ఉత్తమ నటునిగా ఆస్కార్ అందుకున్న మొదటి యాక్టర్గా చరిత్రలో నిలిచారు బ్రాడీ. సరిగ్గా 22 సంవత్సరాల తర్వాత బ్రాడీ ఉత్తమ నటునిగా 2 ఆస్కార్ అవార్డును ద బ్రూటలిస్ట్ చిత్రంతో అందుకోవడం విశేషం. అప్పుడు ద పియానిస్ట్, ఇప్పుడు ద బ్రూటలిస్ట్. టైటిల్స్ లో ఒకే రిథం కనిపిస్తున్నట్టే కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. ఈ 2 చిత్రాలు నాజీల మారణకాండ నేపథ్యంలోనే రూపొందాయి. ద పియానిస్ట్ సినిమాలో హోలోకాస్ట్ నుంచి తప్పించుకున్న పాలిస్ జ్యూయిస్ పియానిస్ట్గా ఆండ్రీ నటించి మెప్పించారు. ఈసారి ద బ్రూటలిస్ట్లోనూ మారణ హోమం నుండి తప్పించుకున్న హంగేరియన్ జ్యూయిస్గా నటించి ఆకట్టుకున్నారు బ్రాడీ. నిజ జీవితంలోనూ ఆండ్రియన్ బ్రాడీలో యూదుల రక్తం ఉంది. ఆయన తండ్రి ఎలియట్ బ్రాడీ పాలిష్ జ్యూయిస్ కావటం విశేషం. అందువల్లే తనకు లభించిన క్లిష్టమైన పాత్రల్లోనూ అతి సులువుగా నటించేసి మెప్పించారు బ్రాడీ అని పరిశీలకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలా వరుసగా 2 హోలోకాస్ట్ సర్వైవర్స్ క్యారెక్టర్స్తో ఉత్తమ నటుని కేటగిరీలో ఆస్కార్ అందుకోవడం బ్రాడీ నట జీవితంలో ఓ ప్రత్యేకతగా నిలిచింది. అలాగే ఆస్కార్ చరిత్రలో యంగెస్ట్ బెస్ట్ యాక్టర్గా వరుసగా 2 సార్లు నాజీల మారణ హోమం నుండి తప్పించుకుని జీవనం సాగించిన పాత్రల్లోనే నటించి ఉత్తమ నటునిగా నిలిచిన క్రెడిట్ను దక్కించుకున్నారు బ్రాడీ. మరి ఆడ్రియన్ బ్రాడీ నెలకొల్పిన ఈ ఆస్కార్ రికార్డులను భవిష్యత్తులో ఎవరు బద్దలు కొడతారో చూడాలి.